హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ బేసన్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ బేసన్, షుగర్, ఇలాచీ, గీ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని గీని యాడ్ చేసుకుందాం. గీ కొంచెం మెల్ట్ అయ్యాక బేసన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మొత్తం బ్రౌన్గా అయిపోతుంది. ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బేసన్ బర్ఫీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలాచీస్, షుగర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలానే కలుపుతూ ఉండాలి. చూడండి, గీ అనేది మొత్తం రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకుందాం. నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం గీని అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బర్ఫీది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నైఫ్తో బాక్సెస్ టైప్ కాట్లను పెట్టుకుందాం. వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి. దానిపై కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు కూల్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇవి మంచిగా కూల్ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బేసన్ బర్ఫీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.